విజయ, నీకేమైనా పిచ్చా? ఏమైంది బాబాయ్? మీ నాన్న మీ పిన్ని పేరు మీద సగం ఆస్తి రాశాడంటగా? అవును బాబాయ్, రాశాడు. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావురా? అడ్డు చెప్పాల్సిందిగా. పోనీలే బాబాయ్, అప్పుడైనా మమ్మల్ని చంపాలన్న ఆలోచన కొంచెమైనా తగ్గుద్దిగా. అలా అనుకుంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టే. అదేంటి బాబాయ్, నాన్న పేరు మించి నా పేరు మీదకి మార్పించుకున్నాగా ఇంకేం ప్రాబ్లం లేనట్టేగా. ఇప్పుడు సేవ్ అయింది మీ నాన్న ప్రాణాలు, నీవి కాదు. నా మాట విని కొన్నాళ్ళు నీ పేరు మీద కూడా ఉంచుకో మాకు. మరి ఎవరి పేరు మీద రాయాలి బాబాయ్? అంత నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. ఆలోచించరా, నీ క్షేమం కోరుకునే వాళ్ళు, నీకు నమ్మకమైన వాళ్ళు మన చుట్టూనే ఉంటారుగా. ఎవరున్నారు? బాబాయ్, నువ్వు ఉన్నావు కదా. నేనా? నాకెందుకు లేరా. అలా అనుకు బాబాయ్, ఈ ప్రపంచంలో నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మగలను చెప్పు. సర్లేరా, నీ కోసం తప్పుతుందా? ఇప్పుడే ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేయి. నా బాధలయ్యో నేను పడతాను. థ్యాంక్స్ బాబాయ్, నీ మేలు జమ్మలో మర్చిపోలేను. దాందే ఉందలేమ్మా. ఈ తింగరది ఎంత తొందరగా ఒప్పుకుంటుంది అనుకోవాలా.